వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ హారిక. ప్రస్తుతం కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే ఏ ఇండస్ట్రీ అయినా సోషల్ మీడియా, టెలివిజన్, ఆర్టికల్స్ ఎక్కడ చూసినా ఒక్క పదం మాత్రం మనల్ని చాలా భయపెడుతుంది, కొందరైతే బాధ పెడుతుంది కూడా. అదేంటంటే ఏఐ చాట్ జీపీటీ. సో మరి ఇలాంటి సినారియోలో, ఇలాంటి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో మనం ఏఐ చాట్ జీపీటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఏ జాబ్స్ని ఎలా ఇంపాక్ట్ చేయబోతుంది, మరి ఇలాంటి టైంలో మన జాబ్ని, మన లైఫ్ని, మన ఇన్కమ్ని సెక్యూర్ చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు అవినాష్ గారు, ద ఫౌండర్ ఆఫ్ ఫ్రీడమ్ విత్ ఏఐ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ గుడ్ అని చెప్పలేను, కొంచెం భయంగా ఉంది నాకు కూడా. బికాజ్ ఏఐ చాట్ జీపీటీ ఈజ్ బూమింగ్ ద వరల్డ్ యాక్చువల్గా. అంటే ఎవ్రీ ఇండస్ట్రీ ఇదని కాదు అదని కాదు, ఏదో ఒక రకంగా ఇట్స్ ఇంపాక్టింగ్. సో టు బిగిన్ విత్, ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు అంటాడు. మరి ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇంత కోడర్స్ ఉన్నారు. అసలు ఏ బిజినెస్ని, ఏ జాబ్స్ని ఇంపాక్ట్ చేయబోతుంది? యాజ్ యూ సెడ్, మీరు ఒక చెప్పినట్టు కోడింగ్తో స్టార్ట్ చేసి ఎవ్రీ ఇండస్ట్రీ ఎలా ఇంపాక్ట్ అవుతుందో స్టార్ట్ చేద్దాం. ఎస్పెషల్లీ కోడర్స్, ఇట్ విల్ బీ ద హ్యూజ్ ఇంపాక్ట్. మనం ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళం అంటే బ్లూ కాలర్ వర్కర్స్ ఫస్ట్ ఏఐ ఆర్ రోబోట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది అనుకునే వాళ్ళం కదా. బట్ ఇట్స్ యాక్చువల్లీ వైట్ కాలర్ వర్కర్స్ దట్ ఈస్ ఇంపాక్టింగ్ మోర్ బికాస్ ఆఫ్ ఏఐ అనమాట. సో ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటే వెరీ సింపుల్. మీకు ఒక జస్ట్ వెరీ బేసిక్ అబ్జర్వేషన్ నేను చెప్తాను. కోడింగ్ ఇండస్ట్రీలో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ విత్ వెరీ బేసిక్ నాలెడ్జ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకు? ఐ నో ఐ మేడ్ అ వెరీ హార్డ్ స్టేట్మెంట్ ఆర్ హార్డ్ స్టేట్మెంట్. యాక్చువల్గా టు బి ఆనెస్ట్, ఇప్పుడున్న కోడర్స్ కూడా గూగుల్ నుంచి కోడ్ డౌన్లోడ్ చేసుకొని రాసుకునే వాళ్ళే ఉంటారు. 20% ఆఫ్ ద కోడర్స్ ఆర్ ద వన్ హూ కంట్రోల్స్ దిస్ 80% ఆఫ్ ద కోడర్స్ అనమాట. వీళ్ళు డెసిషన్ మేక్ చేస్తారు. ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాడాలి, ఎలాంటి టెక్ స్టాక్ వాడాలి ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలంటే అని మొత్తం వీళ్ళకి చెప్పి, వీళ్ళకి జస్ట్ ఇలా కొద్దిగా క్రియేటివిటీ, కొద్దిగా నాలెడ్జ్ వాడి చేసేదే ఈ 80% మెంబర్స్ చేస్తారు. 90+% ఆఫ్ ద ప్రోగ్రామర్స్ విల్ అగ్రీ విత్ మీ. డూ యూ? రైట్? సో ఇలాగా 80% ఆఫ్ ద ప్రోగ్రామర్స్ ఆర్ విత్ వెరీ బేసిక్ నాలెడ్జ్. ఆల్ దే డూ ఇస్ API స్టిచ్చింగ్, జస్ట్ డీబగ్గింగ్, QA ఆర్ మేబీ అదర్ స్టఫ్. ఇవే వాళ్ళు చేస్తారు. ప్లస్ అకార్డింగ్ టు దేర్ నీడ్స్, దేర్ కన్వీనియన్స్, అంటే లైక్ వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ కావాలి, ఏ టైప్ ఆఫ్ కోడ్ కావాలి చేస్తారు. అదంతా వాళ్ళు ఆల్రెడీ మేనేజర్స్ నుంచి CXOs, ప్రొడక్ట్ మేనేజర్స్, వీళ్ళందరూ చెప్పి ఎగ్జాక్ట్లీ నాకు ఇది కావాలని మేనేజర్ కాల్లో చెప్పి పర్ఫెక్ట్గా రోడ్ మ్యాప్ వేస్తే వీళ్ళు దాన్ని చేస్తారు. 80% మెంబర్స్ ఇలా చేస్తారు. నౌ వెన్ 80% ఆఫ్ ద కోడర్స్ ఆర్ విత్ ఓన్లీ బేసిక్ నాలెడ్జ్, ఇమాజిన్ మన చాట్ జీపీటీ, ద మూమెంట్ చాట్ జీపీటీ మనకి బేసిక్ నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా సరే 80% ఆఫ్ ద కోడర్స్ ఇంపాక్ట్ అవ్వట్లా. అవసరం లేదు ఇంకా కోడర్. చాట్ జీపీటీ మైట్ నాట్ బీ ద స్మార్టెస్ట్ కోడర్, అంతవరకు అక్కర్లేదు. జస్ట్ బేసిక్ కోడర్ అయినా సరే 80% ఆఫ్ ద జాబ్స్ ఆర్ ఎట్ రిస్క్. సో బేసిక్ కోడర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ నాట్ దట్ డెసిషన్ మేకింగ్ వాళ్ళు కాకుండా మిగతా 80% అయితే ఇంపాక్ట్ అవుతుంది. వెరీ హ్యూజ్లీ ఇంపాక్ట్ అవుతుంది. నేనైతే దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ మేబీ ఐ విల్ షో యూ వన్ వీడియో ఆఫ్ ఇమాద్ ముస్తకి. సో ఇమాద్ ముస్తకి అనే ఆయన, హీస్ అ CEO ఆఫ్ అ వెరీ బిగ్ $1 billion కంపెనీ కాల్డ్ స్టేబుల్ డిఫ్యూజన్. So they has access to one of the biggest supercomputers in the world right now. So what he says అనేది ఒకసారి మనం చూద్దాం. So an inevitable is 41% of all code on GitHub right now is AI generated. Wow. ChatGPT can pass a GLUE level 3 programmer exam and it will run pretty much on a MacBook or a And that's this year. This year, right now. Yeah. There are no programmers in 5 years. డేంజరస్ అనిపిస్తుంది. Yeah. So GitHub అనేది, that's where the whole code, it's like a social media, kind of social media, but where the coders ki it's kind of a small social media website అనుకోండి. Not exactly, but అందరికీ అర్థమయ్యే వేగ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అక్కడ కోడ్ హోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ GitHub మొత్తంలో ఒక అనాలిసిస్ చేస్తే 41% ఆఫ్ ద కోడ్ ఇస్ రిటన్ బై చాట్ జీపీటీ. 41 అంటే ఇంకా కోడర్స్ అవసరం లేదు. యా, లైక్ కోడర్స్ ఉన్న కోడర్స్ అందరూ కూడా చాట్ జీపీటీని యూస్ చేసి, ఏఐని యూస్ చేసి వాళ్ళు ఆల్రెడీ చాట్ జీపీటీ ఇప్పుడే చేస్తున్నారు 41% విత్ ద క్యాపబిలిటీ ఇట్ హ్యాస్ రైట్ నౌ విత్ అ వెరీ అగైనెస్ట్ పాలసీస్ టువర్డ్స్ చాట్ జీపీటీ. అండ్ వచ్చి ఎన్ని మంత్స్ అయింది? లైక్ 41% అంటే ఆల్మోస్ట్ డిసెంబర్లో వచ్చింది. 6-7%లో 41% ఆఫ్ ద కోడింగ్ లైన్స్ ఈజ్ రిటన్ బై ఏఐ. అంటే జస్ట్ ఇమాజిన్, ఇంకో నెక్స్ట్ 6 monthsలో ఎక్కడికి వెళ్తుంది ఇది? ఇఫ్ ఇట్ ఈస్ 80%, వాట్ ఈస్ ద లైక్ నెక్స్ట్ థింగ్? అవసరం లేదు, జస్ట్ వన్ ట్యాప్. ఇట్స్ జస్ట్ వన్ ట్యాప్ అనమాట. సో ఇదంతా కూడా ఇట్స్ ఎ స్కిల్ లెర్నింగ్. అగైన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐతో ఎలా మాట్లాడాలి, మనకి ఎట్లా కావాల్సిందని నేర్చుకోవాలి. ఆల్రెడీ 41% ఆఫ్ ద కోడ్ రాస్తున్నారంటే వాళ్ళు నేర్చుకుని చేస్తున్నారు కదా. సో
So that's the future of the coders anamata. So they should learn prompt engineering, use AI to leverage it for good, so that future lo layoff aina, job loss aina sare, he will be the first person to not lose the job because of AI skills and AI deliverabilities anamata. So that's what. సో టు ఆల్ ద కోడర్స్ ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏఐని ఇంకా బెటర్ వేగా యూజ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయాలి అంటారు. అంతే. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ కమింగ్ టు ద కోడర్స్, ఏ ఇండస్ట్రీ అయినా ఏ కంపెనీ అయినా ఎవ్రీ వన్ హ్యాస్ వన్ వెబ్సైట్ అండ్ దే నీడ్ వెబ్సైట్ డెవలపర్స్ ఫర్ ఎవ్రీ కంపెనీ. అంటే చిన్న నుంచి చిన్న స్టార్ట్అప్ అయినా పెద్ద ఎంఎన్సీ అయినా. సో వెబ్సైట్ బిల్డర్స్కి కానీ వెబ్ డెవలపర్స్ కానీ ఎలా ఉండబోతుంది? వెబ్సైట్ డెవలప్మెంట్స్లో కూడా కోడర్స్ ఇస్ ఎ పార్ట్ వేర్ వెబ్సైట్ బిల్డింగ్ అనేది ఇట్స్ వెరీ not as difficult as building an enterprise level software అనమాట. ఇప్పుడు ఒక జూమ్ యాప్ కానీ గూగుల్ డాక్స్ ఇలాంటి క్యాన్వా కానీ ఇంత డిఫికల్ట్ కాదు. ఒక వెబ్సైట్ బేసిక్ స్టాటిక్ వెబ్సైట్ వెరీ ఈజీ. సో నౌ let's see another video where I'll show you one video. ఇది dora.ai అని ఒక యాప్ అనమాట. Let's have a look and you will know what it's capable of. జస్ట్ ఒక ఆస్క్లో జస్ట్ బిల్డ్ అన్ ఏఐ వెబ్సైట్ త్రూ ఏఐ అని పెట్టారు అంతే. అంతే. అండ్ ఇట్స్ ఆటోమేటికలీ జనరేటివ్. So you see, this is the power of this tool anamata. Fraction of seconds lo it built on a website. Built on a website that is animated website, like all the animations, movements. Just to build a website like this, if I'm not wrong, all this web developers would be the better persons to say. Oka Figma prototype ante etla undali anna design nunchi with all the client approvals publish cheyadaniki at least 6 months padutundi. Iddaru muguru cheyali. Like 3 to 6 months is the basic thing. E range website ki oka tool 1,500 rupees 2,000 rupees పెట్టి ఇంత చేసిందంటే బిజినెస్ ఓనర్స్ వెళ్ళి ఒక 2-3 lakhs ఇచ్చో 10 lakhs ఇచ్చో ఒక వెబ్ డెవలపర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు? దే విల్ డెఫినెట్లీ యూస్ దిస్ టూల్ ఆర్ హైర్ సమ్వన్ దట్ యూసెస్ దిస్ టూల్ టు బీ ఫాస్టర్, ప్రొడక్టివ్ అండ్ స్పెండ్ లెస్ మనీ. బట్ ఈ వెబ్సైట్ వన్స్ ఇట్స్ డెవలప్డ్ ఇట్ షుడ్ బి ఆపరేటెడ్. అంటే సైమల్టేనియస్గా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏమైనా న్యూ అప్డేట్స్ వీ హ్యావ్ టు అన్నప్పుడు కానీ దెన్ వీ నీడ్ వెబ్ డెవలపర్స్ కదా, అప్పుడు ఏమవుతుంది అంటారు? నో, నేనేమనుకుంటున్నానంటే ద ఎంటైర్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఆల్సో విల్ బీ ఆటోమేటెడ్. ఒక వెబ్ డెవలపర్ ఒక చిన్న బగ్ ఎప్పుడైనా వచ్చినా, ఒక అప్డేట్ ఏమైనా వచ్చినా సరే ఒక 6-7 hours కూర్చొని ఆ బగ్ని ఫిక్స్ చేసే టైమ్ ఇది మేబీ ఒక 20-30 minutes. అగైన్ ఆ ప్రాంప్ట్ ఇంజనీరే చేయాలి. హూ ఎవర్ బిల్డ్ దిస్ విత్ దిస్ కంబైన్ స్కిల్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ ఎవరైతే బిల్డ్ చేశారో తనే చేయాలి. బట్ ఇట్ విల్ టేక్ హార్డ్లీ ప్రపోర్షనేట్లీ 1/20th టైం. లైక్ సే అక్కడ 1 hour పట్టేది ఇక్కడ 10 minutes పడుతుంది or 5 minutes పడుతుంది అంతే. మీరు భయపెట్టేస్తున్నారు అంటే లైక్ కోడర్స్ని కానీ వెబ్సైట్ డెవలపర్స్ని కానీ. యా, అంటే ఇట్స్ నాట్ నా ఇంటెన్షన్ అందరినీ భయపెట్టాలని కాదు. బట్ దెన్ హార్ష్ రియాలిటీ తెలుసుకుంటే దే విల్ బీ ప్రిపేర్డ్ అంతే. అంతకు మించి ఇప్పుడు నేను ఏదో 4 tools చెప్పేసి భయపెట్టేసి దెర్ ఇస్ నథింగ్. సో ఎప్పుడైనా కంఫర్ట్లో విల్ నాట్ గ్రో. ఎప్పుడైతే మనకి చాలా డిస్కంఫర్ట్, లైఫ్ ఇంత కష్టం అవుతుంది ఏంటి అన్న సిచ్యువేషన్లో వీ ఆల్ గ్రో. సో ఈ సిచ్యువేషన్, ఈ రియాలిటీ, హార్ష్ రియాలిటీ ప్రపంచం 2 yearsలో ఎలా గ్రో అవ్వబోతుంది అనేది మనం తెలుసుకుంటే దట్స్ వేర్ విల్ గ్రో ఫాస్టర్ కదా. సో అది. సో ఇప్పుడు అండ్ వి బీ ప్రిపేర్డ్ కూడా ఫ్యూచర్ కోసం లైక్ అండ్ ఎవ్రీ ఛాలెంజ్ నుంచి ఒక ఇన్నోవేషన్ వస్తుంది అన్నట్టు. దీస్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ పీపుల్ షుడ్ నో కరెంట్లీ. ఎగ్జాక్ట్లీ. సో verbal IQ of ChatGPT right now by this magazine called Scientific American is 155. Okay. Yeah, and can you guess the Einstein's IQ? Around 160 అనుకుంటా. Yeah, exactly. His Einstein's IQ is 160. ChatGPT 3.5 IQ 80. 4 ఇప్పుడున్న వర్షన్ IQ 155. 6 monthsలో IQ డబుల్ అయింది. ఇంకొక 6 monthsలో ఆర్ 1 yearలో ఆర్ 2 years ఇన్ ద వర్స్ట్ కేస్లో డబుల్ అవ్వకల్లా 200 అయితే చాలు. వరల్డ్లో ఉన్న స్మార్టెస్ట్ పర్సన్ IQ, verbal IQ వచ్చేసి 210 రైట్ నౌ. ఓకే. యా. So now you'll have a world's smartest person at your fingertips to use as your assistant. And even 155 to 160 అయినా కూడా Yeah. you'll have Einstein at your hands అంటే ప్రతి ఒక్కరి దగ్గర. Hey Einstein, can you do this? And he'll do the research and give it to you. Yeah. అంత ఈజీ అయిపోతున్న ప్రపంచంలో
అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ డిసడ్వాంటేజెస్ ఆర్ ఇన్ఎవిటబుల్. యూ కాన్ జస్ట్ సే ఇది బ్యాన్ చేసేయాలి బికాస్ ఆఫ్ దాట్ అనేది. ఇట్స్ జస్ట్ అ సూపర్ హ్యూమన్ దట్ థింక్స్ ఫాస్టర్. బికాస్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెంట్ కదా అని చెప్పి ఆ హ్యూమన్ని చంపేయండి అంటాం ఎంత అన్కరెక్టో, ఏఐని కూడా బ్యాన్ చేసేయండి అంటాం కూడా అదే అంత కరెక్ట్, అంతే తప్పు. అండ్ టెక్నాలజీ అనేది వస్తూ ఉంటుంది, అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, అండ్ వీ హ్యావ్ టు బీ లైక్ ఎంత ఎఫెక్టివ్గా వాడాలి, ఎంత ఇన్నోవేటివ్గా వాడాలి అనేది. ఇప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు అమ్మో నాకు వేలాది జాబ్స్, లక్షల జాబ్స్ పోతున్నాయి, కంప్యూటర్స్ని బ్యాన్ చేసేయండి అని ఉంటే, ఈ రోజున కంప్యూటర్స్ వల్ల ఎన్ని మంది ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నారు, ఎన్ని మంది అన్నం తింటున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ కంప్యూటర్. ఈ రోజున ఇఫ్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ కంప్యూటర్, ఇఫ్ దెర్ ఈస్ నో కంప్యూటర్, నాకు 7 yearsకి మా ఫాదర్ నాకు కంప్యూటర్ ఇవ్వకపోయి ఉంటే ఐఎమ్ నాట్ హియర్, రైట్? యాజ్ సింపుల్ యాజ్ దట్. రేపొద్దున ఏఐని కూడా యూస్ చేసుకొని ఎన్ని జాబ్స్ పోయాయో అంతకన్నా డబుల్ డెవలప్మెంట్ అవుతుంది. హోప్ఫుల్లీ వీఆర్ వెయిటింగ్ దానికోసం అయితే. బట్ ఫస్ట్ అయితే డిస్ట్రక్షన్ అయితే అవుతుంది, తర్వాతే డెవలప్మెంట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్ వెబ్సైట్ డెవలపర్స్, ఇప్పుడు యానిమేషన్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇట్స్ బూమింగ్. అంటే లైక్ ఏ వీడియోస్కో కానీ మార్కెటింగ్లో కానీ అడ్వర్టైజింగ్ కానీ ఎవ్రీథింగ్ దే యూజింగ్ విఎఫ్ఎక్స్ టు బి మోర్ క్రియేటివ్ అని, ఇంటరాక్టివ్ అని. సో హౌ దట్ ఈస్ గోయింగ్? కొన్ని వేల కోట్లు పెట్టి విఎఫ్ఎక్స్నే బేస్ చేసుకొని మూవీస్ కూడా తీస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఐల్ షో యూ వన్ వీడియో ఫర్ దాట్ ఆల్సో, వేర్ బెడ్రూమ్ నుంచే బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ తీసేటట్టు ఈ 1-2 yearsలో ఈ టూల్ చేసేస్తుంది, లైక్ ఆ లెవెల్. ఒక బెడ్రూమ్ నుంచి బాహుబలి మూవీ, అది కూడా ప్రతి ఒక్కరు ఎవరైనా. ఎగ్జాక్ట్లీ. విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, హౌ టు థింక్ అనేది తెలిస్తే యూ కెన్ డూ ఇట్. ఐల్ షో యూ కపుల్ ఆఫ్ వీడియోస్. ఒకటి వచ్చేసి రియల్, నాట్ యానిమేటెడ్ వీడియో. ఈ టూల్ వచ్చి రియల్ వీడియోస్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్లో చేసేసుకోవచ్చు. అంటే ఇమాజిన్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఫుల్ స్ట్రెంగ్త్లో చాలా వెరీ హై వోల్టేజ్ ఫైట్స్ చేస్తారు, వెరీ రిస్కీ, లైక్ హీ కాన్ డూ ఎవ్రీ సింగిల్ షాట్ హిమ్సెల్ఫ్. దెర్ విల్ బి సమ్ పర్సన్ టు అసిస్ట్ హిమ్ కదా, టు రిప్లేస్ హిమ్. సో విల్ సీ దిస్ వీడియో అండ్ విల్ టాక్. క్వైట్ షాకింగ్. అంటే లైక్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు దాని వెనకాల ఒక రోబో ఉందని. ఎగ్జాక్ట్లీ. సో ఒక హ్యూమన్ ఇంకో హ్యూమన్ ఫైట్ చేసుకుంటా, హ్యూమన్ డ్రాగ్ అండ్ డ్రాప్ని, దిస్ ఈస్ ద టూల్. ఈ టూల్ ఏంటి, వండర్ డైనమిక్స్ అనమాట. ఆ హ్యూమన్ని తీసేసి ఇంకొక హ్యూమన్ని పెట్టడం, డ్రాగ్ అండ్ డ్రాప్ అనమాట. ఇమాజిన్ ఇప్పుడు బాలకృష్ణ గారు ఆ షాట్ చాలా హై వోల్టేజ్ షాట్, వెరీ రిస్కీ అని డైరెక్టర్ ఎస్టిమేట్ చేసినప్పుడు ఇంకొకరు చేస్తారు ఆ షాట్ బాలకృష్ణ గారి బదులు. ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి, టీమ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ ఒక 5 minutes దాన్ని మేనేజ్ చేయడానికి వాళ్ళు ఎంత లెవెల్ ప్రిపరేషన్, ఒక ఈ షాట్లో కనిపించేస్తారు, ఈ షాట్లో పెట్టాలి, ఈ యాంగిల్లో పెట్టాలి, ఇంత ప్రిపరేషన్ అవుతుంది, అంత చేస్తారు. ఇది ఒక షూట్ వీడియో అంతా అయిపోయినామండి, ఎవరో చేసేయండి, పోస్ట్ ప్రొడక్షన్లో ఆ యాక్టర్ని తీసేసి బాలకృష్ణ గారిని పెట్టేస్తారు. దట్స్ ద పవర్ ఆఫ్ దిస్ టూల్ అనమాట, డ్రాగ్ అండ్ డ్రాప్. ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి ఒక 1 month కూర్చొని చేసే వర్క్ ఒకళ్ళు ఒక 20-30 minutesలో వండర్ డైనమిక్స్ $20, $30 ఉంటుంది, ఇది తీసేస్తుంది. అన్ని కోట్లు అవసరం లేదండి అంత విఎఫ్ఎక్స్ పెట్టడానికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రాజమౌళి గారు ఉంటారు, మహాభారతం ఇప్పటికి ఎందుకు తీయట్లేదు, నాట్ బికాస్ హీ డోంట్ హ్యావ్ ద విజన్, హీ థింక్స్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈజీ అయిపోతుంది అనేది. సో దిస్ విల్ మేక్ దట్ మహాభారతం పాసిబుల్ విత్ నాట్ 10,000 crores, మేబీ 50 crores or 100 crores. మగధీర బడ్జెట్తో మహాభారతం తీసేయచ్చు. లేటర్ సరే, ఇవన్నీ టెక్నికలీ వీ కెన్ డూ, టెక్నాలజీ ఉంది కాబట్టి ఆల్ దీస్ ఇండస్ట్రీస్ విల్ బీ ఇంపాక్టెడ్. బట్ వాట్ అబౌట్ క్రియేటివిటీ, అంటే లైక్ ఆర్ట్, కాంటెంట్ ఎలా ఇంపాక్ట్ అవబోతుంది ఫ్యూచర్లో? ఇప్పుడు బేసిక్గా మిడ్ జర్నీ అని ఒక టూల్ ఉంది, యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ ఇట్. రాజమౌళి గారు సిట్టింగ్ ఆన్ ద రాకెట్ ఇన్సైడ్ ద స్పేస్ వైల్ లాఫింగ్ ఎట్ ద హ్యూమన్స్. నాకు ఇలా స్పేషియల్ లైటింగ్లో స్పేస్ కావాలి అంటే ఇట్ విల్ జనరేట్ ఎగ్జాక్ట్ ఇమేజ్, ఇట్ విల్ జనరేట్ ద ఎగ్జాక్ట్ ఇమేజ్ అండ్ షో యూ విత్ రాజమౌళి గారు ఫేస్, ఇఫ్ నాట్ మేబీ సమ్మన్ ఎల్స్, లైక్ కొద్దిగా. అంటే ఇప్పుడు విత్ అ క్లిక్ ఆఫ్ అ బటన్ ఒక ఆర్టిస్ట్ ఏదైతే రిఫరెన్స్ తీసుకుంటారో, రాజమౌళి గారి ఫేసెస్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూడటం, స్పేషియల్ లైటింగ్ ఎలా ఉంటుందో, ఇవన్నీ ఎలా అయితే ఒక ఆర్టిస్ట్ రియల్గా కూర్చొని ఒక 10 రోజులు ఏదైతే రిఫరెన్సెస్ తీసుకొని చేస్తారో, మిడ్జర్నీ అని ఒక టూల్, యుల్ నాట్ బిలీవ్ 30 secondsలో సేమ్ ఇమేజ్ ఇచ్చేస్తుంది. జస్ట్ ఆ విజన్ అందులో అప్డేట్ చేస్తే చాలు. లైక్ కాంటెక్స్ట్, ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకొని మిడ్జర్నీతో ఎలా మాట్లాడుకోవాలి, దట్స్ కాల్డ్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అది నేర్చుకొని చేస్తే యూ విల్ గెట్ ద ఇమేజెస్. నౌ ఒక ఆర్టిస్ట్ ఏదైతే 10 days కూర్చొని 20 days కూర్చొని ఆ ఇమేజ్ కష్టపడి డ్రా చేస్తున్నాడో, 30 secondsలో మిడ్జర్నీ టూల్ ఇస్తున్నప్పుడు వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ ఆర్టిస్ట్? లైక్ ఆర్టిస్ట్ వాళ్ళ టాలెంట్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఒక 40, 50, 60% ఆఫ్ ఆర్టిస్ట్ ఆర్ వెరీ అగైన్ బేసిక్. యూ గో టు ఎనీ హోటల్,
మాస్ పెయింటింగ్స్ అంటారు వాటిని. అవి కూడా రియల్గా పెయింట్ చేసినవి, బట్ దాంట్లో అంత క్రియేటివిటీ ఉండదు. బట్ వెన్ యూ గో టు దిస్ వెరీ బిగ్ గ్యాలరీస్ విత్ ఆల్ దిస్ ఎక్స్క్లూజివ్ ఎగ్జాటిక్ ఆర్ట్స్, దట్స్ వేర్ ద క్రియేటివిటీ లేస్. సో ఇప్పుడు ఏఐ ఈ మాస్ ఆర్ట్స్ని చేస్తుంది, మేబీ 1-2 yearsలో అది కూడా చేయొచ్చు. బట్ ఆర్టిస్ట్ అగైన్ దే షుడ్ డూ సంథింగ్ దట్ ఏఐ కాన్ డూ. ఆ టాప్ 1%లో ఉండి అసలు లైఫ్లో ఇలాంటి ఆర్ట్ నేను చూడలేదు అనుకుంటే తప్ప యూ విల్ నాట్ బి రిడెండెంట్, ఆర్ ఎల్స్ యూ విల్ బి రిడెండెంట్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఏఐ కూడా చేయలేనంత గొప్ప ఆర్ట్ అంటే క్రియేటివిటీ అంటే మీనింగ్ ఏమైపోతుంది అంటే థింగ్స్ దట్ ఏఐ కాంట్ డూ విల్ బీ ద న్యూ క్రియేటివ్ వే అనమాట. ఇఫ్ ఏఐ ఈజ్ ఏబుల్ టు డూ, ఇట్స్ నాట్ ఏ క్రియేటివ్ ఎనీమోర్. నేను ఒక పెయింటింగ్ వేసాను, అదే నా క్రియేటివిటీ అంటే ఏఐ కూడా వేసేస్తుంది. యూఆర్ నాట్ క్రియేటివ్, యూఆర్ జస్ట్ డూయింగ్ సంథింగ్ దట్ ఏఐ విల్ డూ ఇన్ అ సెకండ్ బై టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. సో ఇట్లా అయితే లైక్ ద క్రియేటివిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద న్యూ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అదే మనం ఫస్ట్లో కోట్ చేసినట్టు వైట్ కాలర్ జాబ్స్, ఎనీథింగ్ మీ బ్రెయిన్ని యూస్ చేసి నాలెడ్జ్ని, డేటా, వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ రైట్ నౌ ఇన్ యువర్ జాబ్ ఈస్ నథింగ్ బట్ ద డేటా యూ అక్వైర్డ్ మీ చిన్నప్పటి నుంచి. ఈవెన్ ఎమోషన్స్ కూడా డేటానే. లైక్ ఇలా నాకు నొప్పి వస్తే ఇలా ఏడవాలి, ఇలా ఆనందం వస్తే నేను నవ్వాలి, ఈ థింగ్ అయితే నేను చేయాలి అనేది సెట్ ఆఫ్ డేటా పాయింట్స్ యూ ఆర్ టేకింగ్ అండ్ కనెక్టింగ్ అండ్ గివింగ్ అన్ ఎమోషన్. అది ఏఐకి ఆల్రెడీ ఉంది, బట్ ఏంటంటే అది ఎలా ఫీల్ అవుతుందని మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే. సో ఇప్పుడు ఫ్యూచర్లో వెన్ యూ క్రియేట్ అ రియల్ రోబోట్స్, లైక్ మనం రజనీకాంత్ గారి రోబో మూవీలో చూసినట్టు, ఎమోషన్స్ లేదు, ఈక్యూ తక్కువ అని అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్. లైక్ ఎమోషన్స్ అనేవి ఏఐకి పెట్టడం అయితే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2-3 months ఫర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ ఎట్ ఓపెన్ ఏఐ. అంటే నిజంగా ఇప్పుడు ఉన్నాయంటారా ఎమోషన్స్ ఉన్న రోబోట్స్? ఒకవేళ ఎమోషన్స్ అర్థం చేసుకోలేకపోతే హౌ ఇట్ ఈస్ రైటింగ్ అ హ్యూమన్ జనరేటెడ్ కాంటెంట్. ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాం ఒక బుక్, 14 books ChatGPT అండ్ Jasper.ai అని యూస్ చేసి 2 crores సంపాదించింది ఆవిడ యూఎస్లో. 2 crores ఏఐ బుక్స్ రాసి. షీఈస్ ఎ రియల్ ఆర్టిస్ట్, తనకి రియల్ రైటర్, మొత్తం షీ నోస్ వాట్ రైటింగ్ ఈజ్, ఆ వర్క్ ఫ్లో అంతా ఉంది. బట్ ఏఐని యూస్ చేసి 2 crores ఎలా సంపాదిస్తారు? అసలు ఎవరు కొంటారు దాన్ని? 15,000 మంది ఫస్ట్ బుకే కొన్నారు. అలా 14 బుక్స్ ఉన్నాయి ఆ సిరీస్ ఆఫ్ హ్యారీ పాటర్ సిరీస్ లాగా. సో హ్యూమన్ ఎమోషన్స్ ఎట్లా అది డీల్ చేస్తుందంటే వెరీ లైక్ పర్ఫెక్ట్గా హ్యూమన్ ఎమోషన్స్ని అర్థం చేసుకొని ఒక స్టోరీ రూపంలో ప్రజెంట్ చేయమన్నా చేసేస్తుంది. లిటరలీ యూ కెన్ సే ఒక ప్లాట్ లైన్ ఇచ్చి 10 characters ఎస్టాబ్లిష్ చేయంటే మొత్తం 10 characterizations రాసేస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్కి 8th క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ పెట్టేస్తుంది. సెకండ్ క్యారెక్టర్కి 6th క్యారెక్టర్కి కొద్దిగా ఫ్రెండ్షిప్ బాండింగ్ అరేంజ్ చేసేస్తుంది. సినిమాలు ఇంతే కదా, క్యారెక్టరైజేషన్ చేసేస్తుంది. ఇవన్నీ చేసేసి ఓకే ఫస్ట్ హాఫ్లో నాకు ఒక బిగ్ ట్విస్ట్ కావాలి, ట్విస్ట్ పెట్టేస్తుంది. సెకండ్ హాఫ్లో ఎట్ ద ఎండ్ క్లైమాక్స్లో యూ నీడ్ సమ్ హుక్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్, అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చి చేసేస్తుంది. దిస్ ఈస్ హౌ హ్యూమన్ ఎమోషన్స్ అర్థం కాకపోతే మనం చెప్తుంది ఎలా అర్థం చేసుకొని హ్యూమన్స్ ఎలా మాట్లాడుతున్నారు ఎలా రెప్లికేట్ చేస్తుంది. ఇట్స్ హ్యావింగ్ కాన్షియస్నెస్ బట్ నాట్ యాజ్ మచ్ యాజ్ హ్యూమన్ కాన్షియస్నెస్. కొద్దిగా ఉంది, ఫ్యూచర్లో పెరుగుతుంది. అండ్ ఇప్పటికీ కూడా ఇప్పుడు స్నాప్చాట్ ఏఐ వచ్చింది, ఐఎమ్ ఫీలింగ్ లో అంటే యూ డూ దిస్ బెటర్ డూ దిస్ అని ఆన్సర్స్ ఇస్తుంది. నో వే యూ విల్ హ్యావ్ ఏఐ ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ వన్ మోర్, అంటే ఇప్పుడు ఏ కంపెనీకి వచ్చినా కూడా మార్కెటింగ్ ఇస్ వన్ ఆఫ్ ది హ్యూజ్, అంటే ఏ కంపెనీ రన్ అవుతుంది బికాస్ ఆఫ్ మార్కెటింగ్. బట్ మార్కెటింగ్ బ్యాక్ ఎండ్ వర్క్అవుట్ అయ్యేది త్రూ ద కాంటెంట్, అంటే సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్లో కానీ. సో కాంటెంట్ వైజ్గా ఎలా ఇంపాక్ట్ అవుతుంది? అగైన్ ChatGPTని యూస్ చేసి మెకెన్జీ లాంటి కంపెనీస్ ఏం చేస్తాయి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫర్ కోకోకోలా ఆర్ ఆల్ దిస్ బిగ్ కంపెనీస్కి వాళ్ళు మార్కెటింగ్ కన్సల్టెంట్గా ఉండి వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇది సర్వీస్ చేసి ఇది అని చెప్తారు. You can do exactly same in ChatGPT. మీరు ChatGPTకి వెళ్ళి this is my company, this is what we do, these are the employees, these are their salaries, these are my account balances and పర్ఫెక్ట్గా మీ కంపెనీ ఏం చేసిన కాంటెక్స్ట్ ఇచ్చి నా దగ్గర 1 crore ఉంది, నాకు 5 crores కావాలి రెవెన్యూ, సేమ్ 8 different plans to make that ROI అంటే మొత్తం 8 different plans మీకు చెప్తుంది. అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్ యూ కెన్ చూస్ వన్ అండ్ ఇంప్లిమెంట్. సో యువర్ మార్కెటింగ్ స్ట్రాటజీ కెన్ బి డన్. ఓకే నా ఈ మార్కెటింగ్ స్ట్రాటజీకి నాకు రోడ్ మ్యాప్ ఇవ్వు, month 1 నుంచి month 12 దాకా నేను ఏమేమి చేయాలి ఈచ్ మంత్, అండ్ గివ్ దట్ ఈచ్ టాస్క్ టు ఈచ్ హ్యూమన్ ఆర్ ఈచ్ ఎంప్లాయీ ఇన్ మై కంపెనీ అంటే అది ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు కమాండ్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే సరిపోతుంది. టాకింగ్ టు ఏఐ అండ్ గెటింగ్ వాట్ వీ నీడ్ ఇస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అండ్ ఆల్ వీ నీడ్ ఇస్ not all we need, but one of the most important things we need in the world of AI is prompt engineering. సో అంటే లైక్ నాకు తెలిసిన మేజర్ రోల్స్ అయితే నేను చెప్పిన, లైక్ కోడర్స్ కానీ, వెబ్ డెవలపర్స్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఇంకా ఎలాంటి జాబ్స్ ఇంపాక్ట్ కాబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అసలు? వాట్ ఐ థింక్ ఇస్
ఎనీథింగ్ ఏదైనా ఇంటర్నెట్ బేస్డ్ కాంటెంట్ బేస్డ్ ఇలాంటి బేస్డ్ ఉన్న ఏ జాబ్ అయినా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద జాబ్స్ యాజ్ వీ నో టుడే విల్ బీ నో మోర్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. Like you take editing, you take video, capturing, photography, videography, or you take animation, you take VFX, you just name any career. I'll say how AI will impact it. Like just like that. ఏ కెరియర్ అయినా పర్లేదు. Yeah, a career aina parledu. Should be white collar job and should be somewhere based on internet, computer and stuff like that. సో లైక్ మీరు ఇట్లా మాట్లాడుతుంటే లైక్ ఎవ్రీ పర్సన్ ఈజ్ అంటే కొంచెం యాంగ్జైటీ అంటారు కదా వచ్చేస్తుంది లైక్ గిఫ్ట్ ఇంత ఇంపాక్ట్ అవుతుంది అంటే. సో గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఏమన్నా చేయొచ్చా లైక్ టు బూస్ట్ ఎకనామీ లేకపోతే స్టూడెంట్స్ వైజ్గా ఇంకా ఏమన్నా ఇనిషియేటివ్స్ తీసుకోవడం బెస్ట్ అంటారా? సో వాట్ ఐ థింక్ ఇస్ బోత్ గవర్నమెంట్స్ చేయాలి, ఇండివిజువల్ లెవెల్లో మీరు చేయాలి. ఇఫ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ చేసేయగలిగితే గవర్నమెంట్ విల్ బిల్డ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇండివిజువల్ లెవెల్లో చేయాలి. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ గవర్నమెంట్స్ ఆల్సో నీడ్స్ టు డూ. ఫస్ట్ థింగ్, introducing AI as a compulsory subject no matter what field you are in right now into everything as a compulsory. Doctor అయినా పర్లేదు, you need to talk to AI and build. ఫ్యూచర్లో డాక్టర్స్ కూడా ఏఐ బాట్స్ని యూజ్ చేసి దే విల్ ఎంపవర్, సూపర్ డాక్టర్స్ అవుతారు. సైంటిస్ట్ కూడా ఏఐని యూజ్ చేయాలి. లైక్ ఒక కాంటెంట్ రైటర్, ఒక క్రికెటర్, అన్నీ క్రికెటర్ కూడా ఎడ్యుకేషన్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ లైక్ క్రికెట్లో యూ జస్ట్ బ్యాటింగ్ అంటే కుదరదు కదా. హీ నీడ్స్ టు ఎడ్యుకేట్ హిమ్సెల్ఫ్. ఒక బేసిక్ క్రికెటర్ కూడా ఓకే ఏ యాంగిల్లో బాల్ వస్తే ఇది అని వాళ్ళకి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అది కూడా ఏఐ జనరేటెడ్, నాట్ ఏఐ జనరేటెడ్, ఏఐ ఎడ్యుకేషన్ ఎంపవర్ చేస్తుంది. లైక్ ఒక కోచ్ వచ్చి అన్నీ చెప్పిన తర్వాత ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ టెక్నిక్ యూ కెన్ టాక్ టు ఏఐ. ఒక క్రికెట్ ఏఐ అనుకోండి, క్రికెటర్స్ని ఎడ్యుకేట్ చేసే ఏఐ, సంథింగ్ లైక్ దట్. సో ఇలా ప్రతి ఇండస్ట్రీలో ఏఐ ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఫ్రమ్ 6th స్టాండర్డ్ టు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఏఐని ఇంట్రడ్యూస్ చేసి కంపల్సరీ సబ్జెక్ట్ చేసి వీక్లీ అట్లీస్ట్ 5 to 10 hours ఏఐ మీద ఎడ్యుకేషన్ చేస్తే కానీ కుదరదు. అండ్ దెన్ హాంకాంగ్, యూ సే హాంకాంగ్, యూ టేక్ హాంకాంగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అక్కడ పిల్లలకి ఇప్పుడు 14 to 15 hours ఎవ్రీ సింగిల్ వీక్ ఏఐ మీద అసలు ఏఐ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అసలు వాట్ ఈజ్ ఏఐ, ఒక మైండ్ సెట్ని షిఫ్ట్ పెట్టి వదులుతున్నారు. 7th స్టాండర్డ్, 6th స్టాండర్డ్, 5th స్టాండర్డ్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఏ అంటే అక్కడ తెలుస్తుంది. 5th క్లాస్ నుంచి ఏఐ నేర్చుకుంటే హౌ ద వరల్డ్ విల్ బి గోయింగ్ యాక్చువల్లీ. Like I don't have any words to say how the world will be, but it will be little uncomfortable at the beginning, but eventually like the computers, internet, mobile phones at positive direction lo kudi తీసుకెళ్తున్నాయో అదే తీసుకెళ్తారు. So that's the first thing the government should do. Second thing, obviously, okay, AI minister immediately appoint chesi, and I know it's a bigger ask ఏంటి 23 years కి ఇంత అనుకోవచ్చు, but thing is that's inevitable గా అది అవ్వాల్సింది. AI minister అనేది వెరీ యూఐఈ ఉంది. ఇట్స్ వెరీ ఒక కంట్రీలో ఏఐ మినిస్టర్ ఉంది. 2017 or 18 లోనే దే హ్యావ్ ఎ ఏఐ మినిస్టర్. జస్ట్ ఇమాజిన్ దట్. You're asking a great ask actually. AI మినిస్టర్ స్టేట్ లెవెల్లో ఒక ఏఐ మినిస్టర్, కంట్రీ లెవెల్లో ఏఐ మినిస్టర్ ఉంటే అసలు ఏఐ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని ఒక ఏఐ పాలసీస్ని బిల్డ్ చేయడానికి కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 2 yearsలో వరల్డ్ ఈ లెవెల్లో డిస్ట్రాక్ట్ అవుతుంది అంటే లైక్ గవర్నమెంట్కి కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా. గవర్నమెంట్ ఇంపాక్ట్ అవుతుంది, ఒక కంట్రీ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ద నీడ్ ఆఫ్ అన్ ఆర్ట్ టు హ్యావ్ అ ప్రాపర్ ఏఐ పాలసీ బై ద గవర్నమెంట్స్ ఇట్ సెల్ఫ్. అండ్ పాలసీస్ కెన్ బి ఇంట్రడక్షన్ దిస్ టు ఎడ్యుకేషన్, ఎక్కడ ట్యాక్స్ చేయాలి. ట్యాక్సింగ్ ఏఐ కంపెనీస్ లిటిల్ మోర్ ఈజ్ యాక్చువల్లీ బెటర్. ఎందుకంటే మనం ఇంత ఫాస్ట్గా ఏఐని డెవలప్ చేసిన దానివల్ల ఎక్కువ డిస్ట్రక్షన్ అయ్యేదే తప్ప లైక్ ఫాస్ట్గా చేయడం వల్ల ఏం లేదు. యూజ్ చేయాలి బట్ మీడియం లెవెల్లో చేయాలి, అంత ఆపేయకూడదు. అలా అని చెప్పి 2 ఏళ్లలో మొత్తం లైక్ మోర్ హ్యూమన్స్ కన్నా స్మార్టర్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మాన్యువల్ రాలే మనకి. ఒక రోబోట్ని ఎలా యూజర్ మాన్యువల్ రాకుండా యూ కాన్ జస్ట్ యూజ్ ద రోబోట్. సో ఆ యూజర్ మాన్యువల్ వచ్చేదాకా కొద్దిగా స్లో చేయాలంటే ఒక 50-60% ట్యాక్స్ చేసేసాం అనుకోండి ఏఐ కంపెనీస్. వెరీ డిఫికల్ట్, బట్ మేబీ ఇఫ్ పాసిబుల్ ఇలా చేసి ఎక్కడ ట్యాక్స్ తగ్గించాలి, 0% ట్యాక్స్ చేయాలంటే కంపెనీస్ దట్ ఆర్ ఎడ్యుకేటింగ్ అదర్ పీపుల్స్ ఆన్ ఏఐ, లైక్ ఇట్లాగా ఒకటి ఉంది. తర్వాత దేర్ ఆర్ కంపెనీస్ దట్ ఆర్ బిల్డింగ్ ఏఐ. మీరు ఎడ్యుకేట్ చేస్తున్నా, దట్స్ వై యూర్ ఆస్కింగ్ 0 ట్యాక్స్ కదా. నో ఇట్ కెన్ బి, మీకు అలా అనిపించవచ్చు. బట్ థింగ్ ఏంటంటే నేను 4 years బ్యాకే ఇన్స్టాగ్రామ్లో ఇదంతా చేసినప్పుడు ఐ వుడ్ హ్యావ్ బిల్డ్ ద హోల్ కోర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ బై దట్. బట్ స్టిల్ థింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీర్స్, సర్టిఫైడ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ 10,000-50,000 మంది ఉన్నారు. 50,000 కన్నా తక్కువ. According to this guy called Baidu, a CEO of a $45 billion company in China, he says 500 million jobs will need prompt engineering as a primary skill. ఇక్కడేమో ప్రాంప్ట్ ఇంజనీర్స్ 50,000 మంది ఉన్నారు, అక్కడ 50 కోట్ల మంది కావాలి ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్. సీ ద గ్యాప్.
అండ్ తెలియదు ఎవరికి ఇట్స్ అంత ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్లీ. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్, లెవరేజింగ్ ఏఐ అని ఇంపార్టెంట్ అని ఇప్పుడు తెలుస్తుంది బికాస్ ఆఫ్ ChatGPT. బట్ 7 ఏళ్లలో మనకి ఇంత కావాలి. 7 ఇయర్స్లో ఫ్రమ్ 50,000 to 50 crores వెళ్ళాలి అంటే ఎంత కష్టం. ఇప్పుడు నేను 1.5 years నుంచి నాలెడ్జ్ చేస్తూ ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ 4 hours ప్రతి సండే ఆర్ సాటర్డే కూర్చొని ఐమ్ గివింగ్ ద ఫ్రీ మాస్టర్ క్లాస్. ఎందుకు? సో దట్ ఒక హ్యుమానిటీకి కొద్దిగా ఏదో హెల్ప్ చేద్దాం అంతే తప్ప గోల్ ఈజ్ నాట్ టు మేక్ మనీ బట్ అ లిటిల్ ఇంపాక్ట్ అంతే. సో ఇలా నాకొక్కడికే కాదు, ఎవ్రీ ఎడ్యుకేషన్ కంపెనీ దట్ ఈస్ డీలింగ్ ఆన్ ఏఐ. ఇప్పుడు ఏఐ అంటే ఏంటో తెలియకపోతే నాకు ఎలా ఇంపాక్ట్ అవుతుందో నాకు ఎలా తెలుస్తుంది ఒక యావరేజ్ ఇండివిజువల్కి. సో దట్ ఈస్ వన్ థింగ్. ఏఐ ఎడ్యుకేషన్ని ఫాస్ట్గా గ్రో చేయాలంటే గవర్నమెంట్ షుడ్ ఇన్సెంటివైజ్ దిస్ కంపెనీస్ సో దట్ నాకు 100 కాంపిటీటర్స్ కావాలి. లైక్ hundreds of people should create these courses, should create these curriculums to educate people. స్కూల్లోనే వచ్చేసింది అనుకోండి ఇంకా బెటర్ కదా. 1 2 థింగ్ ఏంటంటే సెకండ్ థింగ్ గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం అసలు ఓపెన్ సోర్స్ అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అంటే యూజర్ మాన్యువల్ లేదు బట్ మీరేమో ఏఐని డెవలప్ చేసేసి ఆ కోడ్ని ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. సో వాట్ ఇఫ్ ఒక డ్రగ్ డీలర్ ఆర్ సమ్మన్ లైక్ దట్ ఈ ఏఐని యూజ్ చేసి మిస్యూజ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ సోర్స్ పెట్టకుండా యూజర్ మాన్యువల్ వచ్చేదాకా కంపెనీస్ కార్పొరేట్గా ప్రైవేట్గా పెట్టుకుంటే మాత్రమే యూజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఆ పాలసీలో పెట్టుకోవాల్సినవి. థర్డ్ థింగ్ ఏంటంటే దెర్ ఆర్ కంపెనీస్ దట్ ఆర్ బిల్డింగ్ ఏఐస్ టు ఫైట్ అగైన్స్ బ్యాడ్ ప్లేయర్స్ యూజింగ్ గుడ్ ఏఐస్. ఓకే. ఇప్పుడు కొన్ని మంది బ్యాడ్ ఉంది. ఏఐ మేబీ నేను హ్యూమానిటీకి బ్యాడ్ చేయాలి అని కాన్షియస్నెస్ రాకపోవచ్చు, కానీ దెర్ ఆర్ బ్యాడ్ హ్యూమన్స్, విలన్స్, మనం సూపర్ విలన్స్ అంటాం కదా, అలాంటి విలన్స్ ఏఐని యూజ్ చేసి ఒక తప్పుడు థింగ్ చేయొచ్చు. ఇప్పుడు రోబో మూవీలో లాస్ట్కి ఎలా టర్న్ అయింది, అలాంటి టర్న్ ఏమైనా వస్తే ఏం చేయాలి అని చెప్పి వేరే ఏఐ కంపెనీస్ బిగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ బిల్డ్ చేస్తున్నారు. సో ఇలాంటి కంపెనీస్ని ఇన్సెంటివైజ్ చేయాలి. ఎథికల్ ఏఐ అండ్ గుడ్ ఏఐని బిల్డ్ చేసిన కంపెనీస్ని మనం ఇన్సెంటివైజ్ చేసి 0% ట్యాక్స్ పెడితే రేపొద్దున యాజ్ అ కంట్రీ మనకి ఏది వచ్చినా సరే వీళ్ళు చూసేసుకుంటారు. దీస్ ఆర్ డిజిటల్ సోల్జర్స్. సో వీళ్ళకి డిజిటల్ సోల్జర్స్కి ఇఫ్ యూ కుడ్. సో you're telling that every state should and every country should have digital army. Yeah, exactly. Like if not, we'll not survive. That's as simple as that. There is no question about it. మనం సర్వైవ్ రేపొద్దున మనం ఒక ఐలాండ్లో వెళ్ళి రోబోట్స్కి దాక్కునే పరిస్థితి మనం రాకూడదు. ద హోల్ రీజన్ వీఆర్ క్రియేటింగ్ రోబోట్స్ సో దట్ ఇట్ కెన్ హెల్ప్ అస్ అండ్ మేక్ హ్యూమానిటీ ద బెటర్ ప్లేస్. అంతే తప్ప మనకి అగైనెస్ట్గా తిరిగి మనల్నే ఇది చేసేస్తుంది అంటే వీ కాంట్ అలౌ ఇట్ టు బీ హ్యాపెన్ కదా. సో అందుకే ఏఐ పాలసీస్ ఉండాలి, ఆల్ దిస్ షుడ్ బీ దేర్. అండ్ నౌ యూ ఆస్క్డ్ అనదర్ వన్ గుడ్ క్వశ్చన్, ఒక హ్యూమన్ ఏం చేయాలి? ఎగ్జాక్ట్లీ. అంటే యాజ్ ఎ ఇండివిజువల్గా ఇట్స్ ఎ రైట్ టైం టు నో వాళ్ళ ఇన్కమ్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, వాళ్ళ జాబ్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అని. నెక్స్ట్ 6 monthsలో అయినా అట్లీస్ట్ కొద్దిగా ఎక్కువ మీరు యూఆర్ మేకింగ్ 30,000, సేవ్ లిటిల్ అండ్ మేక్ మోర్ మనీ. నెక్స్ట్ వీడియో వీఆర్ డిస్కసింగ్ హౌ టు మేక్ మనీ కాబట్టి ఆ వీడియో కూడా చూస్తే వాళ్ళకి దే విల్ అండర్స్టాండ్ హౌ టు మేక్ దట్ ఎక్స్ట్రా 40,000, 50,000 ఆర్ మేబీ a lakh if you're super intelligent. వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్లీ సేవ్ సమ్ మనీ సో దట్ మీకు ఎప్పుడైనా జాబ్ లాస్ వచ్చినా, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వచ్చినా, saving money is more important than ever. I am saving 80% of my income, frankly speaking. I don't know, I'm not spending on like these luxurious things I used to spend. Like నాకు అర్థమైంది ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు. ఇట్స్ ఎ వెరీ అన్సర్టైన్ థింగ్స్. ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది, వార్ సిచ్యువేషన్, వీటికి రెండింటికి మీద మళ్ళీ కొద్దిగా నూనె పోసినట్టు. మీరు ఎందుకు వ్యూవర్స్ని భయపెడుతున్నారు చెప్పండి. నో థింగ్ ఏంటంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళు అన్కంఫర్టబుల్ ఎప్పుడు అవుతారో అప్పుడే వాళ్ళకి దే విల్ బీ ఓకే. భయంతో అయినా వాళ్ళు వెళ్ళి గుడ్ థింగ్ చేసుకుంటారు వాళ్ళ కెరియర్లో. ఇఫ్ వాళ్ళకి భయం లైక్ తెలియదు అనుకోండి, ఇట్స్ నాట్ అబౌట్ నా ఇంటెన్షన్ భయపెట్టాలి అని కాదు, నాకు తెలిసిన నిజాలు వాళ్ళకి చెప్తే వాళ్ళు మేబీ వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకుంటారని. దట్స్ వన్ థింగ్ దే నీడ్ టు డూ. సేవ్ మనీ, మేక్ మోర్ మనీ in the next few months. Second, learn prompt engineering and leverage AI for your own job or whatever you're doing right now. Third thing, very important, ee rendu 50% aithe idu okkate 50%, which is human consciousness. Okay. Tapping into yourself and tapping into human consciousness is more important when AI is taking a primary role. ఎందుకంటే ప్రతిదీ ఏఐ చేసేస్తుంది, అసలు నేనెవరు, నేను ఎందుకు బతుకుండాలి, అసలు ఏంటి అన్న క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎరేజ్ అయిపోయి డిప్రెషన్ విల్ బి అట్ ఆల్ టైమ్ హై. సో అసలు మీ పర్పస్ ఏంటి, అసలు మీరు బతికెందుకున్నారు, అసలు మీరు ఏం చేయాలి లైఫ్లో అంటే నేను 2 years 6 months బ్యాక్ కూడా ఎవరు చేస్తాడు ఈ మెడిటేషన్, ఎవరు చేస్తాడు ఈ ఫిలాసఫీ థింగ్ అని నేను అదే అనుకున్నాను. బట్ దెన్ వెన్ ఐఎమ్ రియలైజింగ్ హ్యూమన్ కాన్షియస్నెస్ ఎంత ఇంపార్టెంటో ఇన్ అ వరల్డ్ వేర్ ఏఐ ఇప్పుడు ఎథికల్లీ ఎలా యూజ్ చేయాలో ఏఐ తెలియాలి, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ మనం ఎట్లా ఉండాలో తెలియాలి, పాలసీస్ ఏంటి, అండ్ దెన్ ఇన్నోవేషన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ చేయాలంటే నువ్వేంటో నీకు తెలియాలి ఫస్ట్. సో నువ్వేంటో నీకు తెలియకపోతే యూఆర్ నాట్ ట్యాపింగ్ ఇన్ టు యువర్ ఇన్నర్ సెల్ఫ్ అండ్ యూఆర్ ట్రైంగ్ టు ఫిక్స్ ద వరల్డ్. సో ఫస్ట్ మనలో ఉన్న టాలెంట్, మనలో ఉన్న క్రియేటివిటీ మనం తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇదంతా చేయాలి అంటే కొద్దిగా టైం పడుతుంది, బట్ స్టిల్ దే షుడ్ డూ.
ట్యాప్ ఇన్ యువర్ సెల్ఫ్. ఈ 3 థింగ్స్ కనుక ఎవ్రీ ఇండివిజువల్ లెవెల్లో చేస్తే మిగతాది గవర్నమెంట్ చూసుకుంటే యాజ్ అ కంట్రీగా విల్ బీ అ బిగ్గెస్ట్ ఎకానమీ ఇఫ్ అ కంట్రీ కుడ్ డూ దిస్. సో మరి మీరు యాజ్ ఎ ఇండివిజువల్గా మీరు ఇదంతా మీకు ఇంత నాలెడ్జ్ ఉంది ఆబ్వియస్లీ, సో మీరేం చేస్తున్నారు? సో ఐఎమ్ సేవింగ్ మనీ, యాజ్ ఎ సెడ్, లైక్ అ లాట్ ఆఫ్ మనీ నేను ఖర్చు పెట్టేది చాలా ఆలోచించి ఖర్చు పెట్టడం స్టార్ట్ చేశాను బికాస్ ఇట్స్ అన్సర్టెన్ కాబట్టి. 2 వచ్చేసి ఐఎమ్ డూయింగ్ మెడిటేషన్. ఆబ్వియస్లీ ఇఫ్ యూర్ నాట్ మెడిటేటింగ్ యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్. ఆ నెగిటివిటీని అంత తీయాలి. అసలు 2 months బ్యాక్ ఐమ్ నాట్ ఈవెన్ కన్సిడరింగ్ డూయింగ్ మెడిటేషన్. బట్ ఇప్పుడు నేను రోజు పొద్దున ఒక ½ hour, సాయంత్రం ఒక ½ hour, ఇంత యాంగ్జియస్నెస్ వచ్చేస్తుంది మనకి. ఇంత యాంగ్షియస్ లైఫ్లో వీ కాంట్ బీ విత్ నో మెడిటేషన్. అండ్ ఐమ్ ఆల్సో లర్నింగ్ ఫిలాసఫీ బుక్స్. ఫిలాసఫీ ఏంది, లైక్ టైం ఎక్కువ ఉండి లైక్ ఖాళీగా ఉన్న వాళ్ళు రాసేది ఫిలాసఫీ అనుకునేవాడిని నేను పర్సనలీ ఫ్యూ మంత్స్ బ్యాక్. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే చాలా నాలెడ్జ్ డాట్స్ ఉంటాయి మన బ్రెయిన్లో, లైక్ అక్కడ ఈ నాలెడ్జ్ డాట్స్ని కనెక్ట్ చేసేదే ఫిలాసఫీ. ఇట్ విల్ ఇన్నోవేట్, ఇట్ విల్ మేక్ యూ మోర్ క్రియేటివ్, ఇట్ విల్ టీచ్ యూ హౌ టు థింక్. ఎలా థింక్ చేయాలి అనేది చాలా సూపర్ పవర్ అనమాట. ద పర్స్పెక్టివ్ దట్ ఇస్ బిల్డింగ్. యా, ఇట్స్ బిల్డింగ్ మై పర్స్పెక్టివ్. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఐఎమ్ డూయింగ్ ఆన్ ద డైలీ బేసిస్ సో దట్ ఏఐ వచ్చినా సరే నేను ఎట్లా సెక్యూర్గా దట్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే పోకుండా ఉండాలి అంటే. యా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఆబ్వియస్లీ అప్స్కిల్లింగ్ ఆన్ ఏఐ. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. అంటే యాక్చువల్గా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు బికాజ్ మెనీ టేక్అవే పాయింట్స్. అంటే AI ChatGPT ఈజ్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అ హై టైం ప్రతి ఒక్కరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం కానీ, AI గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకొని మన జాబ్ని ఇంకా ఎఫెక్టివ్ వేలో చేసుకొని సేవింగ్స్ చేసుకొని ఇంకా AI ChatGPTకి ముందు రెడీగా ప్రిపేర్డ్గా ఉండాలి. దాట్ వాజ్ NTV బిజినెస్. థ్యాంక్ యూ.